నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపరి కీర్తన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తనలో ఉన్న మాటలు మనల్ని ఎంతగానో ఆదరించేవిగా ఉన్నాయి, మనల్ని ఎంతగానో ధైర్యపరిచేవిగా ఉన్నాయి. దేవుడు మన కాపరిగా, మనం ఆయన గొర్రెలుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. 23వ కీర్తన గురించి ఒక భక్తుడు రాస్తూ, ఈ కీర్తన అత్యంత ప్రియమైనదే కానీ విశ్వాసుల విశ్వాసానికి నోచుకొనిదని వ్యాఖ్యానించాడు. ఇందులో కొంత సత్యం ఉందనిపిస్తుంది. కీర్తనలో రాయబడిన కాపరి తన ప్రజల పక్షముగా నిత్య నిబంధన నెరవేర్చే యెహోవా. వేరే మాటల్లో చెప్పాలంటే ఆయన తన ప్రజలకు దూరముగా ఉంటూ వారి కష్టాలు పట్టించుకొని దేవుడు కాడు, కానీ ఆయన ఎల్లప్పుడూ వారికి సమీపముగా ఉంటూ వారి కష్ట సుఖాలు పట్టించుకుంటూ నిరంతరము వారికి సహాయం చేసే దేవుడు. యెహోవా తన గొర్రెల అవస్థతను తీర్చే కాపరి. ఆయన వారికి ఎలాంటి లోటు రాకుండా చూచే కాపరి. యెహోవా ఈరే అనే మాటకు చూచుకునే దేవుడని భావము. అంతేకాదు, ఆయన తాత్కాలికముగా చూచుకునే దేవుడు కాదు, కానీ శాశ్వతముగా చూచుకునే దేవుడు. ఆయన మానవులకు మాత్రమే కాదు, ఆకాశ పక్షులకు కూడా అలానే చేస్తాడు. ఆయన సాధారణ అవసరతలు మాత్రం తీర్చే దేవుడు కాదు, కానీ ప్రత్యేక అవసరతలను కూడా తీర్చే దేవుడు. ఆయన పాపపు బలియాగమునకు గొర్రెపిల్లను సమకూర్చాడు. మన కాపరి మన అవసరతలన్నీ తీర్చాడు. ఇప్పటి అవసరతలను, నిత్యత్వపు అవసరతలకు కూడా, ఈ లోకంలోనూ పరలోకంలో కూడా మనకు ఏ మేలును కొదువై ఉండదు. ఈ కీర్తనకు ముందున్న 22వ కీర్తన యేసుక్రీస్తు ప్రభువారు బలియాగము గురించి మనకు తెలుపుతున్నది. ఈ కీర్తనకు తర్వాత ఉన్న 24వ కీర్తన 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రారాజుగా పరిపాలించడానికి గురించి మనకు తెలుపుతుంది. ఈ 3 కీర్తనలు మనకు వరుసగా 3 సందేశాలను అందిస్తున్నాయి. 22వ కీర్తనలో తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి మనకు కనిపిస్తుండగా, 23వ కీర్తనలో సజీవుడిగా తిరిగి లేచిన గొప్ప కాపరి మనకు కనిపిస్తున్నాడు. ఇక 24వ కీర్తనలో అంతం లేని మహిమ రాజ్యమును స్థాపించేందుకు రానయ్యున్న మహిమ కాపరి మనకు కనిపిస్తున్నాడు. ఈ కాపరి మనకు అన్ని విషయాల్లో చాలినవాడు, సమృద్ధైనవాడు. అలాంటి కాపరి మనకుంటే ఇక మనకేం కావాలి? దేవుని యొక్క వాక్యంలో మనము కాపరి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాపరి మన గురించి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని ఈరోజున మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, నిజంగా కాపరి యొక్క విలువను గుర్తిస్తున్నావా? కాపరి ప్రతిదినము మనకు సహాయం చేస్తున్నాడు, ప్రతిదినము మనల్ని ఆదరిస్తున్నాడు, ప్రతిదినము పచ్చిగల చోట్ల నడిపిస్తూ ఉన్నాడు, శాంతిని సమాధానమిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. మంచి కాపరిని మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని
కాపరి అయిన దేవుని పట్ల అత్యంత విశ్వాస్యత చూపిస్తూ ఆయన కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాం. నిజంగా మన కాపరి ఎంత మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి, మన కొరకు మరణించి తిరిగి లేచిన కాపరి, మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన కాపరి. ఇంత మంచి కాపరిని మనము కలిగి ఉన్నాం. ఎందుకు చింతపడాలి? ఎందుకు ధైర్యాన్ని కోల్పోవాలి? ఎందుకు నిరాశతో బ్రతకాలి? మన కాపరి మనల్ని విడిచిపెట్టడు, ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన మంచి కాపరిని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఆయన కొరకు మనం జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి తండ్రి, నీకు స్తోత్రాలు. మంచి కాపరి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధాన కాపరి నీకు వందనాలు. గొప్ప కాపరి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ యొక్క వాక్యంలో నుంచి మాకు తెలియజేసిన అద్భుతమైన మాటలను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము నీ ప్రజలుగా యోగ్యముగా జీవించడానికి మీరే నీ కృపను మెండుగా దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయుచున్నాం తండ్రి, మా దేశాన్ని కనికరించండి, మా దేశ ప్రజలను రక్షించండి. మా దేశంలో ఉన్న ప్రజలు నిజముగా మంచి కాపరైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని గుర్తించడానికి, నమ్మటానికి, విశ్వాసముంచి రక్షణ పొందటానికి మీరే సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా నీ నమ్ముకొని నీ ప్రజలుగా జీవిస్తున్న ప్రతి విశ్వాసిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రాలు. వారికున్న ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో నీ పరిచర్య చేస్తున్న సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రార్థన చేయుచున్నాం. సేవకులు ప్రభువా మరి ఆయా ప్రాంతాల్లో మా దేశంలో పరిచర్య చేస్తుండగా మరి క్షేమం దయచేయండి అయ్యా. ప్రార్థన చేయుచున్నాం. అనాథలను, దిక్కులేని వారిని, చెరసాలలో ఉన్న వారిని, విధవరాలను జ్ఞాపకం చేసుకొని వారందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయుచున్నాం. శ్రమల్లో ఉన్న విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ఆదరించండి, ధైర్యపరచండి. విశ్వాసములో స్థిరముగా ఉండటానికి, మంచి సాక్ష్యము కలిగి నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేయుచున్నాం. మా దేశాన్ని, మా దేశ ప్రజలను రక్షించి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.